అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ రానే వచ్చింది. మొదటిసారిగా కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి కడప జిల్లాలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మహానాడు పండుగ 27, 28, 29 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. దానికి సంబంధించి దాదాపు 4-5 రోజులుగా వసతి సౌకర్యాలు, స్థల సేకరణ కూడా పూర్తయింది. స్థల సేకరణలో పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఉమ్మడి 13 జిల్లాలంటే కడప జిల్లా తీసేస్తే 12 జిల్లాల నుంచి కూడా వచ్చే అతిథులకు అందరికీ కూడా వసతి సదుపాయం ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం. గత 5 రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు. మేము అందరం కలిసి వసతి ఏర్పాట్లపైన 4-5 రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం. కడప, ప్రొద్దుటూరు, పులివెందల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, అవసరమైతే కోడూరు వరకు, ఇటు ఆళ్ళగడ్డ వరకు, ఇటు పీలేరు, కలికిరి వరకు, అటు తాడిపత్రి వరకు, ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు, గెస్ట్ హౌసెస్, కాలేజీలు, హాస్టల్ వసతి ఉన్న కాలేజీలు, కళ్యాణ మంటపాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ 2 రోజులు దాదాపుగా 40 నుంచి 50 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం. వసతి సౌకర్యాలన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా బుక్ చేశాం. 12 జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా, ఎప్పుడు 43 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు. చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా, ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండి లోపల అన్ని విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా పార్టీ ప్రకటన చేస్తుంది. స్టేజ్ కమిటీ కావచ్చు, భోజనాల కమిటీ కావచ్చు, అకామిడేషన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు, స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు, ఏర్పాట్ల కమిటీ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం. ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివ్వం. ఏదైనా అకామిడేషన్ ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. 9063596644. ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి అది కూడా తీసుకుంటాం. ఎందుకంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు, ఇటు అనంతపురం వరకు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి మహానాడు అది కూడా కడపలో జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తారు. కడపనంతా కూడా, కడప అర్బన్ టౌన్ అంతా కూడా పసుపుమయంతో ముంచెత్తుతాం. అన్ని రకాలుగా కూడా డెకరేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని చాలా అందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో అందరితో డిస్కస్ చేస్తాం. స్థలం మీద కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపటి లోపల లేఅవుట్ ఫైనల్ అవుతే లేఅవుట్ ప్రకారము అక్కడ ఈ స్టేజ్ నిర్మాణం, ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతాయి సోమవారం నుంచి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం
ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసింటారు, ఎప్పుడు మహానాడు జరిగినా కూడా భోజన సదుపాయాల్లో కూడా కొరత రాకుండా మెనూ కూడా ఆయనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి చూసి ఒక నాణ్యతతో కూడుకున్న భోజనాలు ఉండాలా, ఒక క్వాలిటీ. ఇది ఒక పండుగ. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ, తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ. ఆ పండుగ మనం ఏ విధంగా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకోవాలనేది పార్టీ విధానం, పార్టీ నిర్ణయం. గత 43 సంవత్సరాలుగా కూడా జరిగిన ప్రతి మహానాడు కూడా అదే విధంగా జరుగుతోంది. ఈరోజు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ఇన్ఛార్జు, పార్టీ నాయకులకు అందరికీ కూడా ఇదొక ప్రెస్టేజ్, ఇదొక బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా అందరితో మాట్లాడాం. అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో అకామిడేషన్ ఉందో అవన్నీ కూడా వాళ్ళు సేకరించినారు. వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని అకామిడేషన్ కమిటీ, ఆ కమిటీ వచ్చే నియోజకవర్గాల నుంచి వచ్చే అతిథులకు అందరికీ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి. ఆ అలాట్మెంట్ ప్రకారం ఎక్కడి నుంచైనా మహానాడు వెన్యూకు జిల్లా నుంచి ఏ ఊరికి పోయినా కూడా గంట ప్రయాణంలో వచ్చేస్తారు. 8:30కు బయలుదేరితే 9:30కు వెన్యూ చేరుకుంటారు. 10 గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6, 7, 8 అజెండా ప్రకారం ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది. అది ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు నిర్వహించే సభ కాబట్టి ఆయన అజెండా ప్రకారం జరుగుతుంది. కాబట్టి అకామిడేషన్ కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం, ఎక్కడా కొరత రాకుండా. ఇప్పటికే దొరికిన హోటల్సు, కళ్యాణ మంటపాలు, స్కూల్సు, హాస్టల్సు, దాంట్లో మంత్రులు, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రభుత్వ అతిథి గృహాలు, ఆర్ఎన్బీలు కానీ, స్టేట్ గెస్ట్ హౌస్ కానీ, హరిత కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం బ్లాక్ చేశాం. ప్రభుత్వ అధికారులు వస్తారు, పోలీస్ యంత్రాంగం వస్తుంది. అదేవిధంగా చాలామంది మీ మీడియా ప్రతినిధులు, ముఖ్యంగా రాష్ట్రం నుంచి మీడియా ప్రతినిధులు కూడా అకామిడేషన్ కోసం ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎక్కడా కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సైట్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. కమిటీ వస్తుంది. కమిటీ వాళ్ళు ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత తీసుకొని చేస్తారు. ఈరోజు అకామిడేషన్ కమిటీ మీద గత వారం రోజులుగా మన కార్పొరేషన్ చైర్మన్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా పూర్తి వివరాలతో ఇక్కడే కూర్చున్నాడు. ఆయన మళ్ళీ రేపు ఒకసారి పార్టీ ఆఫీసుకు పోయి పూర్తిగా నివేదిక చేసిన తర్వాత అలాట్మెంట్లు కూడా అక్కడి నుంచే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఒక పండుగ. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి చేసుకునే పండుగ. దానికోసం ముఖ్యంగా ఈ వసతి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కడప పట్టణంలో కావచ్చు, 7 నియోజకవర్గాలు కడప జిల్లాలో, దాంతోపాటు మరి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ అవసరమైతే అక్కడ గత వారం రోజులుగా ఇక్కడ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గం, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గంట సేపే కడప రావడానికి ఎటు నుంచి రావాలన్నా కానీ, కాబట్టి అందరితో సమన్వయం చేసుకుని ఈ యొక్క వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హోటల్స్, అదేవిధంగా ప్రభుత్వ మరి అతిథి గృహాలు, తర్వాత స్కూల్స్ కూడా, ఎందుకంటే ఇవాళ మంచి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అకామిడేషన్ని వచ్చేటువంటి ఇప్పటికే చాలామంది సొంతంగా కూడా చేసుకున్నారు. ఇంకా చాలా అకామిడేషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చేస్తున్నాం. రేపు 14వ తారీఖున జరిగే పాలిటీ బ్యూరోలో మరి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎంతమందికి ఏంటనేది మళ్ళీ 14 వెళ్ళే ముందు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆ పూర్తి విషయాలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా వెల్లడిస్తాం. మరి అదేవిధంగా వారు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో, ఎందుకంటే మన జిల్లాకు వస్తున్నారు అందరూ కూడా, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ టోల్ ఫ్రీ నెంబర్, ఎందుకంటే చాలామందికి అకామిడేషన్ ఉండొచ్చు, ఇవ్వాలని ఉండొచ్చు, వాళ్ళకి ఎవరిని కనుక్కోవాలో తెలియదు కాబట్టి ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. అది కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతానికి మీ వంతు పాత్ర కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు. 906-359-6644 906-359-6644.
భద్రతా పరంగా ఎంతమంది పోలీసులకు సంఖ్య ఉంది? నిన్న జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారితో కూడా ఒక మీటింగ్ చేశాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్నారు. కాబట్టి దాదాపు మొదటి 2 రోజులు 50,000 పైన 40 నుంచి 50,000 ప్రతినిధులు వస్తారు. 3వ రోజు బహిరంగ సభ దాదాపు 4 నుంచి 5 లక్షల జనంతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం. భద్రత పరంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారు. దాదాపు 3,000 మంది పైగా పోలీసులు వస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల కంటే కూడా కడప చాలా అనువైన ప్రాంతం మహానాడుకు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే. చాలామంది ఇక్కడేదో చిన్న ఊరు అకామిడేషన్ లేదనుకుంటారు. కడపకు 35 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ ఉంది. ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, ఊర్లోకి వచ్చి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ 35 కిలోమీటర్ల పొడుగునా కూడా బస్సులు కానీ ఇతరత్ర వెహికల్స్ కానీ అన్ని చోట్ల పార్కింగ్ చేసుకునే వసతి ఉంది. మహానాడు ప్రాంగణంలో కూడా వెస్ట్ బైపాస్ జయరాజ్ గార్డెన్ సమీపంలో కూడా చాలా ల్యాండ్, ఖాళీ ల్యాండ్ ఉంది. పొద్దున వచ్చే వాళ్ళంతా కూడా పార్కింగ్ చేసేదానికి సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా అవసరమైనంత మేరకు ఖచ్చితంగా వాళ్ళు భద్రత కల్పిస్తారు. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ సభను చూసేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు, పోలీస్ ఇంటెలిజెన్స్, తర్వాత కార్యదర్శులు కూడా ప్రతిరోజు ఆయన జనరల్ పరిపాలన మీద రివ్యూ చేసుకోవాలి. కాబట్టి ఆ అధికారులు కూడా కడపలో ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకా పాలిట్ బ్యూరో ఉంటే తప్ప కన్ఫర్మ్ కాలే. 14th అన్నారు మధ్యాహ్నం 3 గంటలకు. సోమవారం వస్తే ఏంటంటే మనం హైలైట్ చేసేసుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.